హాయ్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. ఓపెన్ విల్లా ప్రాజెక్ట్తో మేము ముందుకు వచ్చామండి. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకు మేడ్చల్ అండ్ ఇటు షామీర్పేట వెళ్ళే రూట్ కనెక్టివిటీ తోటి ఉంటుంది. ఇది వచ్చేసి మనకు ఎగ్జిట్ నెంబర్ 6 అండి, కండ్లకోయ. మనకు ఇది వచ్చేసి మనకు ఇక్కడ నుంచి కనుక చూసుకున్నట్టయితే మన ప్రాజెక్ట్ వచ్చేసి 6 కిలోమీటర్స్ అనేది ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి మనకి ఇక్కడ కిష్టాపూర్ రోడ్ కనెక్టివిటీ అవుతుంది. ఈ రోడ్ కనెక్టివిటీ నుంచి కనుక మన ప్రాజెక్ట్కి వెళ్ళినట్టయితే 3 to 4 కిలోమీటర్స్ అనేది ఉంటుంది. ఇది ఏదైతే మేడ్చల్ నుంచి నిజామాబాద్ వెళ్ళే హైవే ఉంటుంది, ఇక్కడ నుంచి మనకు 4 కిలోమీటర్స్ అనేది మన ప్రాజెక్ట్ ఉంటుంది. కనెక్టివిటీ పరంగా చూసుకున్న దేని పరంగా చూసుకున్న మంచి ప్రాజెక్ట్ అండి. మంచి రోడ్ కనెక్టివిటీ తోటి ఈ ప్రాజెక్ట్ అనేది ఉంటుంది. ఇక్కడ ఏరియాలో చూసుకున్నట్టయితే మంచి ఓపెన్ ప్లాట్లు, అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు అయితే ఉన్నాయండి. ఇదే అండి మన ప్రాజెక్టు. ఇది వచ్చేసి మనకు మజీద్పూర్. ఈ కనెక్టివిటీ కనుక చూసుకున్నట్టయితే ఇది షామీర్పేట కనెక్టివిటీ అనండి. ఇది వచ్చేసి మనకు ఇది నిజామాబాద్ కనెక్టివిటీ. ఈ రెండింటికి మధ్యలో మనకి ప్రాజెక్ట్ అనేది ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ పరంగా చూసుకున్నా కానీ ఇన్వెస్ట్మెంట్ పరంగా చూసుకున్నా చాలా మంచి ప్రాజెక్ట్ అండి. ప్రాజెక్ట్ ఇప్పుడు ప్రజెంట్ స్టేటస్ ఎలా ఉంది, దాని ప్రైస్ డీటెయిల్స్ అన్నీ మేము డిస్క్రిప్షన్లో ఇస్తాము. ప్రాజెక్ట్ సంబంధించిన కంపెనీ పర్సన్ ఉంటాడండి, తనకు నెంబర్ కూడా మేము కింద డిస్క్రిప్షన్లో నెంబర్ మెన్షన్ చేస్తాము. తన నెంబర్ కాంటాక్ట్ చేసినట్టయితే తన కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తారు. ఇప్పుడు మనం ప్రాజెక్ట్ ఏ విధంగా ఉంది, ప్రజెంట్ స్టేటస్ ఏంటి, ఏమేమి ఉన్నాయి, రోడ్స్, కనెక్టివిటీ ఎన్ని ఎకరాలు ఉంటుందనే విషయాల గురించి ఇప్పుడు మీకు చెప్తాను. ఇదే అండి మన ప్రాజెక్ట్. మనకు చూస్తున్నారు కానీ ఎదురుగా కూడా రోడ్ కనెక్టివిటీ పరంగా చూసుకున్నా దేని పరంగా చూసుకున్నా చాలా బాగుంటుంది. ఈ రోడ్ వచ్చేసి మనకు మేడ్చల్ షామీర్పేట హైవే ఫేసింగ్ ప్రాపర్టీ అండి. ఇది మనకి ఇది పూడూరు విలేజ్ దగ్గర వస్తుంది. ఈ టోటల్ కనుక చూసుకున్నట్టయితే మొత్తం 16 ఎకర్స్ ఉంటుందండి ఈ ప్రాజెక్టు. ఇందులో వచ్చేసి మనకు 147 ప్లాట్స్ అయితే వచ్చాయి. ఇందులో వచ్చేసి డెవలప్మెంట్ స్టేజ్ కనుక చూసుకున్నట్టయితే మొత్తం సీసీ రోడ్స్ అయితే కంప్లీట్ అయినాయండి. ఇది వచ్చేసి లేఅవుట్ వచ్చేసి R1 జోడ్ అప్ రోడ్ అండి. హైవే ఫేసింగ్ వెంచరు, పార్క్ విత్ ప్లే ఏరియా ఉంటుంది, వాకింగ్ ట్రాక్ విత్ ల్యాండ్స్కేప్ పార్క్స్ ఉంటాయి, ఓవర్ హెడ్ ట్యాంక్ ఉంటుంది, LED స్ట్రీట్ లైట్స్ అరౌండ్ ప్రాజెక్ట్ అండి. అండర్ గ్రౌండ్ ఎలక్ట్రీషియన్ ఉంటుంది, వాటర్ సప్లై ఉంటుంది అండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఉంటుంది, అవెన్యూ ప్లాంటేషన్ ఉంటుంది. అండ్ ఇందులో వచ్చేసి మనకు 60 and 40 and 30 feet సీసీ రోడ్స్ అయితే ఉన్నాయండి. కాంపౌండ్ వాల్ అరౌండ్ ది ప్రాజెక్ట్ అయితే ఉంటుందండి. HMD అండ్ రేరా అప్ రోడ్ ప్రాజెక్ట్ అండి. మనకు లొకేషన్ హైలైట్స్ పరంగా చూసుకున్నా కానీ దేని పరంగా చూసుకున్నా కానీ మనకు 4 కిలోమీటర్స్ అయితే మనకు మేడ్చల్ హైవే అయితే వస్తుంది. మనకు కండ్లకోయ ఆక్సిజన్ పార్క్ ఏదైతే ఉందో అక్కడ నుంచి అయితే 6 కిలోమీటర్స్ ఉంటుంది. మనకు ORR ఎగ్జిట్ కూడా చాలా దగ్గరగా ఉంటుంది. సర్వీస్ రోడ్ కనుక చూసుకున్నట్టయితే ORRకి 4 కిలోమీటర్స్ అనేది ఈ ప్రాజెక్ట్ అనేది ఉంటుంది అనమాట. దీని పక్కన హబ్స్ కనుక చూసుకున్నట్టయితే KLR, NJR, మేడ్చల్, అద్వైత్ విల్లాసు, సుభిషి విల్లాసు, ఇలా చూసుకున్నట్టే చాలా విల్లా ప్రాజెక్ట్స్, గేటెడ్ కమ్యూనిటీస్, అపార్ట్మెంట్స్ ఈ ఏరియా చుట్టూ అయితే ఉన్నాయండి. ఇది రెడీ టు కన్స్ట్రక్ట్ అనమాట. మనం ఎప్పుడైనా వచ్చి కన్స్ట్రక్షన్ అయితే చేసుకోవచ్చు అనమాట. మీరు చూస్తున్నారుగా ఓవరాల్గా డెవలప్మెంట్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది ప్రాజెక్ట్ పరంగా చూసుకున్నట్టయితే. ఈ ప్రాజెక్ట్లో అయితే ఇన్వెస్ట్మెంట్ పరంగా కానీ ఫ్యూచర్లో స్టేయింగ్ పర్పస్లో కూడా చాలా బాగుంటుంది. మంచి బడ్జెట్లో వీళ్ళు ప్రైస్ అనేది కూడా ఇస్తున్నారు. ఇంక ఈ ప్రాజెక్ట్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాము. ఆ డీటెయిల్స్ని బట్టి వాళ్ళకి కాల్ చేసినట్టయితే కంపెనీ పర్సన్ ఉంటారు, తను మీ కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తారు. ఇదే అండి ఓవరాల్గా మీరు ప్రాజెక్ట్ అయితే చూస్తున్నారు. మనకు రోడ్ కనెక్టివిటీ కానీ, చుట్టూ స్కర్బింగ్ స్టోన్స్ కానీ, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అండి, స్ట్రీట్ లైట్స్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మొత్తం కంప్లీట్ అయ్యాయండి. ఇందులో వచ్చేసి మనకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ అన్నీ కూడా కంప్లీట్ అయ్యాయి అనమాట. మనకు మీరు చూస్తున్నారు అంటే వాటర్ ఓవర్ హెడ్ ట్యాంక్ కూడా మీకు మొత్తం కంప్లీట్ అయిపోయింది. చుట్టుపక్కల చూసుకున్నా, ఎక్కడ చూసుకున్నా, రోడ్ కనెక్టివిటీ పరంగా చూసుకున్నా, దేని పరంగా చూసుకున్నా చాలా మంచి కనెక్టివిటీ, మంచి ప్రాజెక్ట్ అండి. మేడ్చల్ అయితే ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు. మేడ్చల్ అయితే ఇప్పుడు ఏరియా మంచి డెవలప్మెంట్ అయితే జరుగుతుంది. కండ్లకోయ ఐటీ పార్కు ఈ ఏరియా నుంచి కనుక చూసుకున్నట్టయితే మన కనెక్టివిటీ పరంగా చూసుకుంటే ఇటు కోంపల్లి కూడా చాలా నియర్ బై ఉంటుంది కాబట్టి ప్రాజెక్ట్ చాలా మంచిది. ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో కూడా చాలా బాగుంటుంది. ఈ ఏరియాలోనైతే విల్లాస్కి అయితే చాలా డిమాండ్ అయితే ఉంది. విల్లా ప్లాట్స్ కూడా చాలా డిమాండ్ ఉంది. అందులోనూ ఇది HMD అండ్ రేరా అప్రోడ్ ప్రాజెక్ట్ కాబట్టి మనకు ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో చూసుకున్నా దేని పరంగా చూసుకున్నా చాలా బాగుంటుంది. అండ్ ఇది కంప్లీట్లీ డెవలప్మెంటెడ్ ప్రాజెక్ట్ అండి. దానివల్ల ఏంటంటే మనకు ఫ్యూచర్ కూడా చాలా బాగుంటుంది అండ్ స్టేయింగ్ పర్పస్లో కూడా ఉండొచ్చు. మీరు చుట్టుపక్కల చూసినా కానీ అన్ని మంచి హౌసెస్ కూడా కన్స్ట్రక్షన్ కూడా జరుగుతున్నాయి. అండ్ రోడ్ కనెక్టివిటీ పరంగా దేని పరంగా చూసుకున్నా బాగుంటుంది. ఈ ప్రాజెక్ట్ సంబంధించిన డీటెయిల్స్ కోసం కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుందండి, కంపెనీ పర్సన్ది. తను కాంటాక్ట్ చేయండి, వాళ్ళు కంప్లీట్ డీటెయిల్ ప్రొవైడ్ చేస్తారండి. ప్రాజెక్ట్ ఎలా ఉంటుంది, ప్లాట్స్ ఏ విధంగా ఉంటాయి, సైజెస్ ఏముంటాయి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అన్ని డీటెయిల్స్ మీకు ప్రొవైడ్ చేస్తారు. థ్యాంక్ యూ.